హలో గాయ్స్, నేనైతే ఈరోజు ఒక మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఆడబోతున్నాను. జస్ట్ నేమ్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, కానీ నేను నింజా అని నా పేరుని ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో ఏం పెట్టుకోవచ్చు అంటే టెంప్లెట్స్ పెట్టుకోవాలి, అంటే సీడ్. ఇలా అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవి. చూడండి, చీట్స్కి, ప్లేయర్, అడ్వాన్స్డ్, ఇది టెంప్లెట్స్. మనకు నచ్చిన సైడ్ ఏదో ఒకటి ఎంటర్ చేసేయచ్చు. క్రియేట్ నొక్కితే క్రియేట్ అవుతుంది. ఇవన్నీ మనకి మైన్క్రాఫ్ట్లో యూస్ఫుల్ అవుతాయి. అందుకే ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇదిగోండి సర్వైవల్. ఓకే, ఇప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే వుడ్ని కట్ చేయడం. ఇదిగోండి, ఇలా అంటే చాలు. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి. ఇంకా పికాక్స్ కూడా చేసేసుకుంటాను నేను. మనకి అంత వుడ్తో అయితే అంత యూజ్ లేదు, కానీ వుడ్ యూజ్ అవుద్ది. లైక్ మనకి ఎప్పుడైతే మనకి కోల్ దొరకలేదు అప్పుడు. షీప్స్ గైస్, ఇప్పుడు మన షీప్స్ని చంపి బెడ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా షీప్స్ని చంపితే ఒక్కొక్కసారి మనకి వూల్ కూడా వస్తుంది. వూల్ ఇంకా మటన్. ఇంకో ఒక్క షీప్ కావాలి గైస్. అలాగే ఇక్కడ ఉన్న కౌని చంపాను. చూడండి, లెదర్ కూడా వచ్చింది మనకి. లెదర్తో మనం ఆర్మర్ చేసుకోవచ్చు, కానీ లెదర్ ఆర్మర్ చేసుకుని అయితే మనకు అంత యూజ్ లేదు. అదిగోండి గైస్, షీప్ అయితే దొరికేస్తుంది మనకి. ఇంకా వైట్ బెడ్ అయితే వచ్చేసింది. ఇంకా మైనింగ్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా మంచి మైనింగ్ స్పాట్ చూసుకుని అక్కడ మైనింగ్కి వెళ్ళిపోవచ్చు.
ఎందుకైనా మంచిది నేను బోట్ చేసుకుంటాను గైస్. ఓకే, ఇక్కడ గ్రావెల్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడొచ్చు గైస్ మీరే. ఇప్పుడు నేనైతే ఒక చిన్న మైనింగ్ స్పాట్ చూసుకుని అక్కడ మైనింగ్ చేసుకుంటాను. చూడొచ్చు ఇక్కడ మనకి ఐటమ్స్ అయితే దొరుకుతుంది. మనం ఈ డర్టీ ప్లేస్లో క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసుకొని ఇక్కడ చాలా ఉంది గైస్. చూడొచ్చు లాపిస్ లజూలి ఇది. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నట్టుంది లాపిస్ లజూలి. ఓకే గైస్, ఇక్కడైతే మనకి చాలా దొరికినాయి లాపిస్ లజూలి, కానీ ఇప్పుడు అయిపోయింది ఇక్కడ. మన ఈ స్టోన్ అంతా కలెక్ట్ చేసుకుంటే ఎందుకని యూజ్ అవుద్ది. ఇప్పుడు ఒక ఫర్నెస్ చేద్దాము. ఈ ఫర్నెస్ తర్వాత మనకు కావాల్సింది కొన్ని స్టోన్ టూల్స్. నేనైతే ఇప్పుడు ఒక యాక్స్, ఒక స్టోన్ స్వాడ్, ఒక షవల్, ఇంకా ఏముంటాయి గైస్, ఒక హోస్ వేసుకోవాలి. ఇవి మనకి మెయిన్గా అయితే కావాలి.
చూడొచ్చు, ఇంకా రాత్రి అవ్వలేదు, అయినా మనం మైనింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు మన దగ్గర అయితే కోల్ లేనప్పుడు మనం ఒక పని మాత్రమే చేయగలం. ఏంటంటే ఫర్నెన్స్లో వుడ్ పెట్టి కాల్చాలి. దానికి మన దగ్గర పవర్ అయిపోయిన ఒక యాక్స్ ఉంది కదా, అది వాడుకోవచ్చు. చూసారు కదా, చార్కోల్తో కూడా మనం, నాకు తెలిసి ఇప్పుడు రాత్రి అయింది అందుకు పడుకోవచ్చు. మన దగ్గర ఇంకా ఉన్నాయి కాబట్టి మన ఫుడ్ని ఇప్పుడే కాల్ చేసుకోవడం బెటర్. కాబట్టి నేను ఈ వుడెన్ పికాక్స్ని వాడేసుకుంటాను. హంగర్ అయితే నాకైతే తగ్గలేదు ఇంకా, అందుకే నేను ఇప్పుడైతే ఏమీ తినట్లేదు. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా మనతోనే పెట్టుకోవచ్చు. ఓకే, కంటిన్యూ చేద్దాం మైనింగ్ని. ఓకే, ఇక్కడ చాలా స్టోన్ అయితే కలెక్ట్ చేస్తాం గైస్. ఈ స్టోన్ అంతా వాడి మనం ఏదో చేయాలి. చూడొచ్చు మన దగ్గర ఇప్పటికే చాలా 50 స్టోన్స్. కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఫుడ్ తయారు చేసుకుంటాను. ఉన్న ఈ బీఫ్ని కూడా కుక్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ కావాల్సినప్పుడు తినచ్చు. రూపాయలు పెట్టుకున్నా సరే